మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఆ రోజున దావీదు అంటున్నాడు కదా, మనం దేవుని సన్నిధికి వెళ్దాం. ఎందుకు? ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవడానికి కాదు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే, వారంలో ఒకరోజు కనీసం వెళ్ళకపోతే ఎలాగూ అని కొంతమంది వస్తూ ఉంటారు. కొంతమందికి అదొక క్రమం దేవుని సన్నిధికి రావడం అనేది. కానీ అసలు దేవుని సన్నిధికి ఎందుకు రావాలంట? ఆయన పాదముల ఎదుట సాగిలపడాలి. దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే, ఆయన దగ్గర సాగిలపడడానికి వస్తాం. సాగిలపడ్డం అంటే ఆయన ఆరాధన చేయడానికి వస్తాం. చర్చికి వచ్చేది అందుకొరకే. ఇక్కడ ఏదో పద్ధతులు, కార్యక్రమాలు, క్రమం ఉంటుందని కదా. క్రమాన్ని తీసుకుని వెళ్ళి గోదావరి నదిలో పడేద్దాం. మన క్రమంతో సంబంధం లేదు, దేవుడితోనే సంబంధం. ఎవడు క్రమం వాళ్ళకుంటుంది. మనకు కావలసింది దేవుడు. మనము దేవుని ఎదుట సాగిలపడాలి. అందుకని మందిరానికి ఆ రోజు దావీదు అంటున్నాడు కదా, నేను ఆయన నివాస స్థలానికి పోదాం రండి, ఎందుకంటే ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాం. సో మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే, ఆయన పాదపీఠము దగ్గర సాగిలపడడానికి వచ్చాం. అనగా ఆయన్ని ఆరాధన చేయడానికి వచ్చాం, ఆయన్ని గౌరవించడానికి వచ్చాం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే, దేవుణ్ణి గౌరవించడానికి వస్తాం, దేవుణ్ణి మహింపరచడానికి వస్తాం.